తెలంగాణ వార్తలు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బాగంపర్పేట భూ వివాదంలో నిబంధనల ఉల్లంఘనపై హైడ్రా కమిషనర్ విచారణ వేగవంతం చేశారు. కబ్జాలకు గురైన చెరువులు, ప్రభుత్వ భూములపై ఇవాళ మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. మే 4న ప్రారంభమైన అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షల విశ్లేషణ, తదుపరి షిఫ్టుల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. COMEDK పరీక్షలతో క్లాష్ అవుతున్న దృష్ట్యా TGCHE కొందరు అభ్యర్థులకు సంబంధించి TS MSET పరీక్ష తేదీలను సవరించి కొత్త అడ్మిట్ కార్డులు ఇవాళ జారీ చేయనుంది. ఎండ తీవ్రత మరియు అకాల వర్షాల ప్రభావంతో హైదరాబాద్ మార్కెట్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. సామాన్యులపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాయగుండంలో 315 మిలియన్ టన్నుల నిల్వలున్న ఇంటిగ్రేటెడ్ కోల్ మైన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. ఇవాళ దీని కార్యకలాపాలపై స్పష్టత రానుంది. 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చాయి.